In this class, let us discuss about final variable. సి ప్రోగ్రాంలో మనం కాన్స్టెంట్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. వేరియబుల్కి కాన్స్టెంట్కి ఉండేటువంటి తేడా ఏంటి? వేరియబుల్ యొక్క వాల్యూని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినంతసేపు కూడా ఎప్పుడైనా మనం చేంజెస్ చేయొచ్చు, చేంజెస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మనకి వేరియబుల్కి. కానీ కాన్స్టెంట్కి వచ్చేసరికి కాన్స్టెంట్ నెవర్ చేంజెస్ ఇట్స్ వాల్యూ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ఒక కాన్స్టెంట్ యొక్క వాల్యూని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినంతసేపు కూడా మనం చేంజెస్ చేయలేము. ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఏరియా ఆఫ్ సర్కిల్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రేడియస్ అనేటువంటిది వేరియబుల్ అవుతుంది, పై వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఒక సర్కిల్ యొక్క రేడియస్ ఎంతైనా ఉండొచ్చు కానీ పై వాల్యూ మాత్రం కాన్స్టెంట్ అనమాట, ఫిక్స్డ్ అనమాట. సో మనం సిలో కాన్స్టెంట్స్ని డిఫైన్ చేసుకుంటూ ఎలా డిఫైన్ చేసుకునే వాళ్ళం? ప్రీ ప్రాసెసర్ డైరెక్టరీస్ అని చెప్పేసి ఆ ప్రీ ప్రాసెసర్ డైరెక్టరీస్లో రెండు ఉంటాయి, లింక్ సెక్షను, డెఫినేషన్ సెక్షన్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఆ డెఫినేషన్ సెక్షన్లో మనం హ్యాష్ డిఫైన్ త్రీ 3.143 వస్తుంది. హ్యాష్ డిఫైన్ పిఐ 3.143. ఇది సిలో మనం కాన్స్టెంట్స్ని డిఫైన్ చేస్తున్నటువంటి ప్రొసీజర్. సో కాన్స్టెంట్కి మెమరీ ఎక్కడ అలొకేట్ అవుతుంది? ఫిజికల్ మెమరీలో అలొకేట్ అవుతుంది అనమాట. హార్డ్ డిస్క్లో దానికి మెమరీ లొకేషన్ అలొకేట్ అవుతుంటుంది. ఇక్కడ జావాలో వచ్చేసరికి ఇన్ జావా ఫైనల్ ఫ్లోట్ పిఐ ఈక్వల్ టు .3.143 అని రాస్తాం. ఫైనల్ ఫ్లోట్ పిఐ ఈక్వల్ టు 3.143 అంటే ఫ్లోట్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నటువంటి విధానం ఇది. ఇక్కడ ఫైనల్ వేరియబుల్స్ అంటేనే జావాలో కాన్స్టెంట్స్ కింద తీసుకుంటాం అనమాట. ఓకే, నౌ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏ విధంగా రాయాలి? ప్రోగ్రామ్ క్లాస్, ఒక క్లాస్ పేరు ఏం పెడదాం? ఫైనల్ వేరియబుల్. ఈ క్లాస్ పేరు ఏంటంటే ఫైనల్ వేరియబుల్. ఒకటే క్లాస్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రాయాలి ఫైనల్ వేరియబుల్, ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఫైనల్ ఫ్లోట్ పిఐ ఈక్వల్ టు 3.143. ఫైనల్ ఫ్లోట్ పిఐ ఈక్వల్ టు 3.143 అని డిఫైన్ చేస్తాం. ఇక్కడ మామూలే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఈఆర్జిఎస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. నా ఇక్కడ రేడియస్కి డిఫైన్ చేసుకున్నాం. ఫ్లోట్ ఆర్ కామా ఏరియా, ఫ్లోట్ ఆర్ కామా ఏరియా. నౌ స్కానర్ ఎస్సి ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఐఎన్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ రేడియస్. సో రేడియస్ ఎంటర్ చేయమన్నాం యూజర్ని.
ఇక్కడ స్కానర్ ఆబ్జెక్ట్ ఎస్సీని డిక్లేర్ చేసుకున్నాం, ఆర్ ఏరియా రెండు ఫ్లోట్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం, ఇదేమో ఫైనల్, ఇది కాన్స్టెంట్ అనమాట ఫైనల్ వేరియబుల్. నా ఇప్పుడు ఇందులో తీసుకోవాలి మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఫ్లోట్ తీసుకోవాలి, ఎందుకంటే ఆర్ అనేటువంటిది ఫ్లోట్ వేరియబుల్ కాబట్టి ఆర్ నెక్స్ట్ ఫ్లోట్. నో ఇప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేయండి. ఎలాగా? ఏరియా ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ కదా, పై బదులు ఇక్కడ ఏం తీసుకోవాలి, పై ఆర్ ఇంటూ ఆర్, పై ఆర్ ఇంటూ ఆర్. సో ఇక్కడ పై అనేటువంటిది ఫైనల్ వేరియబుల్ కాన్స్టెంట్ అనమాట, ఆర్ అనేది వేరియబుల్. ఇప్పుడు ఏరియాని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏరియా ఆఫ్ సర్కిల్ ఏరియా. సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, సో ఫైనల్ ఎల్ ఇది. ఇక్కడ పిఐ అనేటువంటి ఒక వేరియబుల్ని కాన్స్టెంట్స్ని డిఫైన్ చేసుకున్నాం, ఫైనల్ అనమాట. ఫైనల్ కీవర్డ్ తర్వాత డేటా టైపు పిఐ ఈక్వల్ టు 3.143 సెమికోలన్ పెట్టాలి. క్లాస్లో డిక్లేర్ చేసుకోవాలి. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ ఆర్ ఏరియా అనేటువంటి రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం, రెండు ఏంటి, ఫ్లోట్. స్కానర్ ద్వారా మనం ఎస్సీ ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసుకున్నాం. స్కానర్ ఆబ్జెక్ట్ యూజర్ని అడుగుతున్నాం రేడియస్ ఎంటర్ చేయండి అని చెప్పేసి. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత ఆర్ అనే వేరియబుల్లోకి రేడియస్ని ఇన్పుట్ తీసుకున్నాం. ఏరియా ఈక్వల్ టు పిఐ ఆర్ ఆర్ అంటే పై ఆర్ స్క్వేర్, చివరిగా ఏరియా ప్రింట్ చేసాం. ఓకే, మనం సిలో చెప్పుకున్నట్టుగానే వేరియబుల్కి కాన్స్టెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక వేరియబుల్ కెన్ చేంజ్ ఇట్స్ వాల్యూ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఒక వేరియబుల్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ కాన్స్టెంట్ యొక్క వాల్యూ మాత్రం చేంజ్ అవ్వదు. డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇట్ ఈజ్ ఫిక్స్డ్ కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ వేరియబుల్ యొక్క మెమరీ ఎక్కడ అలొకేట్ అవుతుంది, ర్యామ్లో అలొకేట్ అవుతుంది. ప్రైమరీ మెమరీలో మనకి వేరియబుల్ యొక్క మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంటుంది. కాన్స్టెంట్కి ఏంటంటే ఫిజికల్ మెమరీ, అంటే హార్డ్ డిస్క్లో మనకి ఆ స్పేస్ని, వేరియబుల్ యొక్క స్పేస్ని అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మనకి హ్యాష్ డిఫైన్ పిఐ 3.143 అని డైరెక్ట్గా రాసేసాం, కానీ ఇందులో జావాలోకి వచ్చేసరికి ఫైనల్ తర్వాత డేటా టైప్ ఏంటి, ఫ్లోట్ పిఐ 3.143 అని చెప్పేసి ఉంటుంది అనమాట. మనం వేరియబుల్స్ కాన్స్టెంట్స్ డిఫరెన్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాం. ఇది ఫ్లోట్ కాన్స్టెంట్స్, ఇంటీజర్ కాన్స్టెంట్ కాకుండా ఫ్లోట్ టైప్ కాన్స్టెంట్స్ అనమాట. ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఏమేంటి ఉంటాయి, ఎలా డిఫైన్ చేసుకుంటాం, ఇంటీజర్ ఫైనల్ ఇంట్ మ్యాక్స్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 100. అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించి మనం ఏదైనా ఒక టెస్ట్ని పెట్టినప్పుడు ఆ సబ్జెక్ట్ యొక్క మ్యాక్సిమం మార్క్స్ ఎంత అనేటువంటిది ఇక్కడ కాన్స్టెంట్లో తీసుకోవచ్చు. ఫైనల్ ఇంట్ మ్యాక్స్ మార్క్స్ ఈక్వల్ టు స్ట్రింగ్ 100 అని చెప్పి తీసుకుంటాం అనమాట ఇంటీజర్ కాన్స్టెంట్స్లోకి వచ్చేసరికి. అదే క్యారెక్టర్ కాన్స్టెంట్స్ కూడా తీసుకోవచ్చు, క్యారెక్టర్ టైప్ కాన్స్టెంట్స్. ఏంటది, ఫైనల్ క్యార్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఎం, అంటే ఓన్లీ మేల్, జెండర్ ఈక్వల్ టు మేల్ అనమాట. క్యారెక్టర్ టైప్ కాన్స్టెంట్స్లో తీసుకుంటే ఇది ఇంటీజర్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ టైప్ కాన్స్టెంట్స్. సో ఫైనల్ వేరియబుల్లోకి వచ్చేసరికి ఏంటంటే ఫైనల్ డేటా టైప్ ఫ్లోట్ పిఐ ఈక్వల్ టు 3.143 అని చెప్పేసి మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ ఆర్ యొక్క వాల్యూ చేంజ్ అవుతుంటుంది. సో సర్కిల్ పెరిగిన కొద్దీ చిన్నదైన కొద్దీ, ఇప్పుడు ఈ సర్కిల్ ఉందనుకోండి దీని రేడియస్ ఒకటి ఉంటుంది, ఇది ఉందనుకోండి దీని రేడియస్ పెరుగుతుంది, అదే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి దీని యొక్క రేడియస్ పెరుగుతుంది, ఆర్ వాల్యూ. సో ఆర్ అనేది వేరియబుల్, ఆర్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ పై వాల్యూ చేంజ్ అవ్వదు అనమాట. డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ పై యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు. ఇది మనం క్లాస్లో డిక్లేర్ చేయాలి. ఫైనల్ వేరియబుల్ ఉంటుంది. ఫైనల్ కీవర్డ్, డేటా టైపు,
నెక్స్ట్ ఐడెంటిఫైయర్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, ఇక్కడ రాసుకోవచ్చు. ఫైనల్ డేటా టైప్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. కాన్స్టెంట్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ జావాలోకి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.